నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దివంగత కల్నాన్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కల్నాన్ సంతీమణి. జేహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. ఇండిపెండెంట్ నామినేషన్లు చించివేయడంతో పోలీసుల లాఠీచార్జ్. ఏపీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం. ఇప్పటికే 234 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. సీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. కోర్టు పెట్టినంత మాత్రాన రాజధాని అవుతుందా అని ప్రశ్నించిన సోము వీర్రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే గత ఏడాది జూన్ నెలలో తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా పీపుల్స్ ఆర్మీకి భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలు 20 మంది వరకు భారత జవాన్లు మృతి చెందారు. చైనా నుంచి సుమారు 100కు పైగా ఆర్మీ జవాన్లు మృతి చెందారు. తూర్పు లదాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో ఘర్షణలో మృతి చెందిన వారిలో కల్నాన్ సంతోష్ బాబు కూడా ఒకరు. నల్గొండ జిల్లాకు చెందిన కల్నాన్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన భార్య అందుకున్నారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. शत्रु का मुकाबला करते हुए असाधारण वीरता के लिए महावीर चक्र कर्नल बिकुमाला संतोष बाबू 16th बटालियन द बिहार रेजिमेंट मरणोपरांत। ऑपरेशन स्नो लेपर्ड के दौरान पूर्वी लद्दाख की गलवान घाटी में 16 बिहार के कमांडिंग ऑफिसर के पद पर तैनात कर्नल बिकुमाला संतोष बाबू को शत्रु का सामना करने के लिए एक प्रेक्षण चौकी स्थापित करने का चुनौतीपूर्ण कार्य सौंपा गया। उन्होंने एक सशक्त योजना से दुश्मन के द्वारा बाधा उत्पन्न किए जाने के बावजूद अपनी सैन्य टुकड़ी को संगठित किया एवं इस कार्य को सफलतापूर्वक अंजाम दिया। इस चौकी पर मोर्चा संभालते समय उनके सैनिकों को नजदीकी ऊंचाइयों से भारी मात्रा में पत्थर फेंकने के साथ साथ शत्रु द्वारा तीक्ष्ण हथियारों से किए गए आक्रमण का भी कड़ा मुकाबला करना पड़ा। भारी संख्या में उपस्थित शत्रु सैनिकों की हिंसक और आक्रामक कार्यवाही का मुंह तोड़ जवाब देते हुए इस शूरवीर अधिकारी ने भारतीय सैन्य टुकड़ियों को वापस भेजने के शत्रु के निरंतर प्रयासों को विफल कर दिया। शत्रु के साथ हुई भीषण मुठभेड़ में गंभीर रूप से घायल होने के बावजूद युद्ध जैसी चुनौतीपूर्ण परिस्थितियों में कर्नल संतोष बाबू ने अद्वितीय साहस एवं अद्भुत संयम के साथ अपनी बटालियन का उत्कृष्ट नेतृत्व किया। स्वयं से पहले राष्ट्र एवं सच्ची सेवा भावना के साथ आखिरी सांस तक मोर्चे पर डटे रहकर अपने सैनिकों में अद्भुत प्रेरणा एवं प्रोत्साहन का संचार करते हुए अंततः उन्होंने राष्ट्र सेवा में अपने प्राण न्यौछावर कर दिए। कर्नल बिकुमाला संतोष बाबू ने शत्रु का मुकाबला करते हुए असाधारण वीरता, अनुकरणीय नेतृत्व क्षमता एवं अद्वितीय कर्तव्य परायणता का परिचय दिया एवं भारतीय सेनाओं की उच्चतम परंपराओं के अनुरूप अपना सर्वोच्च बलिदान दिया। स्वर्गीय कर्नल बिकुमाला संतोष बाबू की पत्नी श्रीमती बिकुमाला संतोषी एवं माता श्रीमती बिकुमाला मंजुला। హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కార్యకర్తలు మేయర్ ఆఫీస్ ముందు మెరుపు ధర్నాను నిర్వహించారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించిన కార్యకర్తలు గోడలకు పోస్టర్లు అంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంతమంది కార్యకర్తలు కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ వస్తున్నారు. తన కుమారుడి హెల్త్ చెకప్ కోసం ఆమె హైదరాబాద్కు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ప్రియాంక గాంధీ కుమారుడికి హెల్త్ చెకప్ చేయించబోతున్నారు. ఈ చెకప్ అనంతరం ఎల్లుండి ఆమె తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు రేపు ప్రియాంక గాంధీని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పార్టీ బలోపేతంపై ఆమెతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ చూస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసమే అన్ని రకాల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. సిద్దిపేట మాజీ కలెక్టర్పై హైకోర్టులో వేసిన పిల్ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం, ఎమ్మెల్సీగా ఎంపికైనట్టు ఎన్నికల అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఈ సమయంలో విచారణ జరిగినా ఉపయోగం ఉండదని భావించిన పిటిషనర్లు పిల్ను వెనక్కి తీసుకున్నారు. ఇక మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వెంకట్రామరెడ్డి చేత క్షమాపణల స్టేట్మెంట్ రికార్డు చేసి కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏబీ ప్రసాద్ తెలిపారు. ఏపీలో టూరిజంను అభివృద్ధి చేస్తామని, ఇప్పటి వరకు టూరిజంకు ఒక పాలసీ అంటూ లేదని, త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకొచ్చి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో పర్యటించారు. వివిధ టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు. టూరిజం కింద ఏపీకి ఇప్పటి వరకు 234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీలో టెంపుల్ టూరిజంకు మంచి అవకాశాలు ఉన్నాయని, తిరుపతితో పాటుగా శ్రీశైలం, సింహాచలంలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదేవిధంగా విశాఖలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాకినాడ, నెల్లూరు కారిడార్లో టూరిజంను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏదైతున్నదో పర్యాటక రంగంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అదృష్టవశాత్తు మనకు ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి తీర్థ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. విశాఖ మహానగరం ఏదైతున్నదో పర్యాటకంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దక్షిణ భారతమే కాదు, యావత్తు దేశం నుంచి, అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేక మరి ఇతర అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు రావడానికి మంచి అవకాశం ఉంది. దీన్ని రానున్న రోజుల్లో అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా మేము సహకారం అందించి ఇక్కడ ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని మనవి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటాం. తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, అన్నవరం కానీ, సింహాచలం కానీ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూరిజం శాఖ నాకు అప్పగించడం నా అదృష్టం. తప్పనిసరిగా వారి నాయకత్వంలో ఒక పక్కనే రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇంకో పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ 3 నిధుల ద్వారా టూరిజం పరంగా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తెలియజేసుకుంటారు.
మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వెంటనే ట్విస్ట్ ఇచ్చింది. తాత్కాలికంగానే బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని, పూర్తి సమగ్రమైన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించి విమర్శలు చేశారు. జీతాలు ఇచ్చేందుకే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని, అలాంటిది సమగ్రమైన బిల్లును తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కర్నూలులో హైకోర్టును పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, కోర్టులు పెట్టి న్యాయ రాజధాని అంటే అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ప్రధాన పాత్ర పోషించింది అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పన్నట్టు చెప్పుకుంటున్నారని, భారతదేశాన్ని ఇందిరాగాంధీని వేరు చేసి చూడలేవని బట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీ మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని దుర్గాదేవిగా అభివర్ణించారు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చింది భారతదేశమే అని బట్టి విక్రమార్క తెలిపారు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం రాకముందు తూర్పు పాకిస్తాన్ పేరుతో పాక్ అదుపులో ఉండేది. ఆ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు తిరగబడ్డారు. తూర్పు పాక్ ప్రజల ఉద్యమానికి భారత్ మద్దతు ప్రకటించింది. దీంతో భారత్కు తూర్పు పాక్కు మధ్య 1971 మార్చి 26వ తేదీన యుద్ధం మొదలైంది. డిసెంబర్ 16, 1971 వరకు ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్ ఓటమి పాలైంది. ఈ యుద్ధం అనంతరం తూర్పు పాక్ నుంచి పాకిస్తాన్ సైన్యం వైదొలగడంతో బంగ్లాదేశ్ అవతరించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల నామినేషన్ వేసేందుకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో వివిధ పార్టీల నేతలతో పాటుగా ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చారు. ఇండిపెండెంట్ నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా అక్కడ టీఆర్ఎస్ నేతలు ఆయన పత్రాలు తీసుకుని చించివేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు మోహరించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను దారి మళ్లించారు. మాకు ఇంకో టైం ఇచ్చేసరి నామినేషన్ మాత్రం వేయాల్సిందే. కలెక్టర్ ఏం చేయలేరు కాబట్టి దౌర్జన్యానికి, ఇట్లాంటి దౌర్జన్యానికి దిగి నామినేషన్ పేపర్ సిగ్గు శరం ఉండాలి. నా పేరు చింపుల శైలజ, క్యాండిడేట్. పేపర్ని చెప్పేసి మీరు ఎంత లోపల పోనీ అని చెప్పండి. అది కూడా నేను ఒక మనిషి రాసిచ్చారు, నా నామినేట్స్ రానియాడు. నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి లోపలికి? ప్రూఫ్ లేదంటే మీరు అక్కడ ఏం చేసిండ్రు చెప్పండి. మీరు అక్కడ ఏం చేసిండ్రు? అక్కడ మీరు అంతా గుడి కూడా ఉంటే మీరేం చేసిండ్రు? మేము అసలు ఎక్కువ మెంబర్స్ కూడా రాలేదు, నడుచుకుంటూ వచ్చినాం వెహికల్స్ ఆపడానికి ప్లేస్ లేదని. నామినేట్స్ ఓన్లీ 10 మెంబర్స్ కలిసి చూస్తే మమ్మల్ని 10 మెంబర్స్ మొత్తం 1000 మంది జమ కూడి చెత్త కొట్టితే మీరు ఏం చేసిండ్రు? నన్ను లోపలికి వద్దుకున్నామా? కలెక్టర్ కంప్లైంట్ చేయడానికి అంటూ మీరు ఏం చేసిండ్రు చెప్పండి. ఇప్పుడు ఏం చేసిండ్రు? నన్ను కలెక్టర్ దగ్గర పోనీయండి. నామినేషన్ వేసిన దాకా కానీ మాకు ఇంకో టైం ఇచ్చేసరి నామినేషన్ మాత్రం వేయాల్సిందే. కలెక్టర్ దగ్గర తీసుకుపోయింది. వాళ్ళకి ఏం చేయలేకపోయినామని అసమర్థతని ఈ విధంగా నిరూపించుకుంటున్నారు. ఎంపీటీసీలు సేమ్ పార్టీ నుంచి 90% మంది ఉంటే కూడా 90% మంది ఉంటే కూడా వాళ్ళు మేము నామినేషన్ ఇస్తే మా దగ్గర ఆల్ పార్టీస్ ఉంటారు. మేము 1 వీక్ బ్యాక్ మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్కి అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ వచ్చి మీరు వెయ్యండి, మీరు మా పార్టీ కాకపోయినా సరే మీ సంఘం నుంచి చేయండి, మేము అందరం మీకు మద్దతు ఇచ్చి గెలిపిస్తామన్నారు. దానికి భయపడి సిగ్గు లేకుండా ఇట్లాంటి శాసనం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పోలీసులు ఏం వ్యవస్థ? ఇక్కడ ఉన్న పోలీసులు పోనిస్తారు. ఎక్కడ నన్ను లేడీస్ ఏమో ఇలా మస్తు మంది పోలీసులు అన్నాను. ఇక్కడ పోలీసులు, ఎక్కడ వ్యవస్థ, ఇక్కడ తెలంగాణ స్టేట్, ఎక్కడ ప్రభుత్వం ఇది? మహిళల మీద ఇంత దౌర్జన్యం. నాతో పాటు 4-5 మహిళలు. తెలంగాణలో డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రాబోతున్నాయి. నూతన మద్యం దుకాణాలు వేలాన్ని షెడ్యూల్ ప్రాంతాల్లో ట్రైబల్స్ కు కాకుండా ఇతరులకు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. మద్యం దుకాణాలు ఎస్సీలకు 10%, ఎస్టీలకు 9% కేటాయించారని, ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీసీలకు కేటాయించారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమా న్యూస్.